ఇప్పుడు ఎన్జీఓ వాళ్ళ ఆడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది, లేకపోతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి సినిమా మన హీరోలు అంటే ఓ భయమో గౌరవమో ప్రేమ ఉంటుంది కదా వీళ్ళకి, ప్రభుత్వాలకి ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో అనేసి, అందుకని వాళ్ళతో చెప్పేసేసి డైరెక్ట్ బెనిఫిట్ షో అని రాయించేసుకుంటున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ షో అనేటటువంటి పేరుతో, ఇక పబ్లిక్ బెనిఫిట్ షో అన్నటువంటి పేరుతో భారీ రేట్లో వసూలు చేసేస్తున్నారు. ఇది ఏమైపోయిందంటే, ఇదివరకటి రోజుల్లో బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలు బతికేవాళ్ళు, ఇప్పుడు బెనిఫిట్ షో డబ్బులు హీరోలే తినేస్తున్నారు. అందులో 80%. ఇదివరకు ఒక 4 సినిమాలు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి లేదా 1-2 సినిమాల్లో ఫెయిల్ అయినటువంటి నిర్మాతలు ఈ కొత్త ఈ పెద్ద హీరోలతో బెనిఫిట్ షోల కారణంగా వచ్చే డబ్బులతో బతికేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తినేస్తున్నారు ఇండస్ట్రీ. సినిమాలలో నీతి స్క్రీన్ మీదనే ఉంటది, వెనకాల దోపిడి ఎవడికి దోచినంత వాళ్ళకుంటది. ఇది నడుస్తుంది. అది జగన్ చెక్ పెట్టాలనుకున్నాడు, అతనికే చెక్ పెట్టారు వీళ్ళు. చివరికి అతని మీద జరిగినటువంటి అతిపెద్ద దూషణలకి కీలకమైనటువంటి సినిమా రంగం నుంచినే జరిగింది. సినిమా హీరోల జోలికి పోకుండా వదిలేసి ఉంటే, అంటే జగన్ ఓటములో వన్ ఆఫ్ ద రీజన్ అది. సినిమా అభిమానులు, ప్రతి హీరో అభిమాని కూడా వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేసి ప్రభాస్ని తీసుకొస్తాడా, మహేష్ బాబుని వచ్చేటట్టు చేశాడా, చిరంజీవి వచ్చేటట్టు చేశాడా, ఇది ఒక సైకలాజికల్గా వాళ్ళు ఏదో వాళ్ళని చులకం చేసినట్టు వాళ్ళు రావడం అంటే అనే పిక్చర్ని క్రియేట్ చేశారు ఇక్కడ.